దేవుడు మనకి తోడుగా ఉండడం అనేది మనకెంతో ఆధిక్యత, ధన్యత, భాగ్యం. ఏ అధికారి కానీ, రాజకీయ నాయకులు కానీ, మన రక్త సంబంధికులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మనం ఊహించుకునే మన సన్నిహితులు గొప్పవాళ్ళు కానీ మనల్ని తోడుగా ఉండరు. నా ఫ్రెండు, నా క్లాస్మేటు ఇంటర్మీడియట్ వరకు, అతను డిగ్రీలో కూడా నాకు బెంచ్ మేటు, క్లాస్మేటు. వాడు నన్ను విడిచిపెట్టేటప్పుడు, మేమిద్దరం డిగ్రీ అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు నా చిన్న డైరీలో వాడు ఒక మాట రాసినాడు. నా పాత పేరు రాము, నా మదిలో నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను విడిచిపెట్టను అని రాశాడు. తన హృదయంలో, అంటే తన బందిలో, లేకపోతే తనలో ప్రాణం ఉన్నంత వరకు నన్ను విడిచిపెట్టనని రాశాడు. అది చాలా బాగుంది, మంచి మాట. మీకు కూడా చాలామంది అలా అంటారు. మన భర్తలు కూడా మనకు ప్రమాణం చేస్తారు. కష్టములో, వ్యాధుల్లో, బాధల్లో నిన్నే, ఇంకా జ్వరం వస్తే పక్కన ట్యాబ్లెట్ కూడా ఆడ ఉన్నాయండి, 2 ట్యాబ్లెట్లు ఇచ్చిపోండి నేను వేసుకుంటాలా అంటే లేచి తీసుకుని వేసుకుని నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నానని చెప్పే భర్తలు ఉండొచ్చు కొంతమంది. ఆయన నన్ను విడిచిపెట్టినాక నేను యూనివర్సిటీకి వెళ్ళిపోయిన తర్వాత నా వివాహానికి, ఆ తర్వాత నేను సేవకు వచ్చి సియోన్లో నా సేవ కొరకు నేను జాయిన్ అయిన తర్వాత నా వివాహానికి చిన్న లెటర్ రాసి నా పెళ్ళికి రారా అని చెప్పినాను. పెళ్ళికి వచ్చాడు, మాతో పాటు నిలబడ్డాడు, ఫోటో దిగినాడు, చాలా మంచిది. దాంతో అయిపోయిన తర్వాత నేను సేవలోకి వచ్చిన తర్వాత వాడు పెద్ద రాజకీయ నాయకుడు అయ్యాడు. జడ్పీటీసీగా గెలిచాడు. గత ప్రభుత్వంలోనూ, ముందు ప్రభుత్వంలోనూ గత ప్రభుత్వం తలస్తున్నాను. జడ్పీటీసీ అయిన తర్వాత నేను వాడి విషయాలు నాకు కొన్ని తెలిసి, బాధల్లో ఉన్నాడని తెలిసి నేను వెళ్ళాను. నేను వెళితే వాడు జస్ట్ ఎంత కష్టపడో అడ్రస్ తెలుసుకున్నాను. ప్రియ బిడ్డలారా, అడ్రస్ తెలుసుకున్న తర్వాత నీకు కష్టమని తెలిసింది, నీకోసం ప్రార్థన చేసిపోతారా అని చెప్తే, నాకు కష్టంగా ఉన్నానని ఎవరు చెప్పినారు? ఎవరు చెప్తే నీకు ఎందుకురా, నీకు బాగాలేదని తెలిసిందని. కనుక లోకంలో ఉన్న వాళ్ళు వాగ్దానాలు ఇస్తారు. ఆ రాజకీయ వ్యవస్థ ఆయనకి నాకు ఏం చేసింది? ఎడబాటును కలగజేసింది. నేను తర్వాత అనుకున్నాను, ఈ గృహానికి నాకు సంబంధాలు ఉండవేమోనని చెప్పి. కనుక ఎంతోమంది మనల్ని ఎడవనని చెప్తారు, తర్వాత వారు మనల్ని విడిచిపెడతారు. కనుక ఆధ్యాత్మిక విషయాల్లో కూడా ప్రమాణాలు ఎంతోమంది చేయొచ్చు. చాలామంది ఆత్మీయులు కూడా మనల్ని విడిచిపెట్టవచ్చు. దావీదు, యోనాతానికి ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. కానీ వాళ్ళిద్దరికి ఏమొచ్చింది? చివరికి యోనాతాన్ అంటాడు ఒక మాట, నువ్వు వెళ్ళు అంటాడు. ఎవరిని? ఆయన బావగారు, చక్కని అక్కయ్య గారిని ఆయనకి భార్యగా ఇచ్చాడు. ఎక్కడికి పోతావు బావగారు? వెళితే మీ ఇద్దరు కలిసి వెళ్ళిపోండి, లేదా ఇద్దరు కలిసి రాజపురంలో రండి ఉండండి అని చెప్పి అనాలి. వెళ్ళిపో అని చెప్పాడు. అంటే మనుషులు ఇచ్చే ప్రమాణాలు, అవిశ్వాసులైన ప్రమాణాలు దూరం అవటమే కాదు, భార్య భర్తల ప్రమాణాలు దూరం అవటమే కాదు, స్నేహితుల ప్రమాణాలు దూరం అవటమే కాదు, ఆత్మీయుల ప్రమాణాలు కూడా ఏమవుతాయి? ఎడమవుతాయి. కానీ దేవుడు మాట తప్పని వాడు. నేను అబద్ధమాడుటకు మానవుణ్ణి కాదు అని చెప్పాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో అబద్ధమాడుటకు నరుడును కాను. కనుక దేవుడు ఎడవను ఎడబాయను అన్నాడంటే ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అబద్ధమాడని దేవుడు, అబద్ధమాడజాలని దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 2 సార్లు ఆ మాట పౌలు రాస్తాడు, అబద్ధమాడజాలని దేవుడు. కనుక మనం నిజమైన క్రైస్తవులు అంటే అబద్ధమాడని వాళ్ళే నిజమైన క్రైస్తవులు. కనుక దాని కొరకు మనము ట్రై చేయడం కాదు, ఈరోజే ఆ అనుభవం కొరకై మనం అంకితం చేసుకోవాలి. ఎందుకు ఆడాలి అబద్ధం? ఆలోచన చేయండి. ఇప్పుడు దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు? ఫస్ట్ వన్, మొట్టమొదటిది యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8:29. ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాడు. 8:29 అందరం కలిసి చదువుదాం. నన్ను పంపినవాడు 8:29 చదవండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. నన్ను పంపినవాడు
ఇక్కడ యేసు ప్రభువారు యొక్క అనుభవాన్ని చెప్తున్నాడు. నన్ను పంపిన నా దేవుడు నాకు ఎప్పుడు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా. ఇది మనకు కూడా అప్లై చేసుకోవాలి. తండ్రి అనే దేవుడు యేసు ప్రభువుకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? యేసు ప్రభువారు పరలోకములో ఉన్న తండ్రికి ఇష్టమైన కార్యములు చేస్తాడు. అందుకనే ఎప్పుడు ఆయన్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. కనుక అట్లానే మనము దేవునికి ఇష్టమైన కార్యం చేయగలిగితే, దేవునికి ఇష్టములేని కార్యాలు విడిచిపెడితే అప్పుడు దేవుడు మనలను ఒంటరిగా విడిచిపెట్టాడు. కనుక ఆయనకి ఇష్టమైన పనులు చేయగలగాలి. దేవునికి ఏది ఇష్టం? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనాన్ని మనము చదువుదాం. 2వ వచనం నేను చదువుతాను. ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. చదవండి. ఏంటి దేవునికి ఇష్టమైనది? మానవుడు ఈ కుష్ఠరోగి వచ్చి అంటాడు, మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అప్పుడు వెంటనే ప్రభు అంటాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడువు కమ్మనెను. ఏది ఇష్టం దేవునికి? మానవుడు మనోవాక్కాయ కర్మలలో శుద్ధిగా ఉండడమే దేవునికి ఇష్టం. పిట్టమండ గ్రామ ప్రజలారా, చదువుకున్న బిడ్డలారా, చదువులేని బిడ్డలారా, లోక సంబంధమైన అందం కలిగిన బిడ్డలారా, అందం లేని బిడ్డలారా, అలాగనే విద్య కలిగి ఉద్యోగాలు కలిగి ఉన్న బిడ్డలారా, విద్య ఉద్యోగాలు లేకపోయినా జీవిస్తున్న బిడ్డలారా, కూలి పని చేసుకుంటున్నా, వ్యవసాయం చేసుకుంటున్నా, వ్యాపారం చేసుకుంటున్నా, ఎవరైనా కానీ దేవునికి ఇష్టమైనది మనం చేయగలిగితే, మానవునికి ఇష్టం అయినది కాకుండా దేవునికి ఇష్టమైనది మనం చేయగలిగితే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు. ఇది ఎరిగి ఈరోజు రాత్రి వేళ ఏది దేవునికి ఇష్టం దానిని మనం చేయుటకు సమ్మతించాలి. ప్రభువా, లోకములో ఉన్న మన ఇష్టాలు ఒక్కసారి 1 పేతురు 4వ అధ్యాయం 3వ వచనం, మానవుని ఇష్టాలు నెరవేర్చుకుంటున్న మానవ ప్రజలు అనగా వారు గ్రామ ప్రజలు, పట్టణ ప్రజలు, నగర ప్రజలు, అలాగనే దేశ విదేశాలలో మనం ఆంధ్ర, అలాగనే ఇండియా దేశ ప్రజలం, అమెరికా ప్రజలు, ఇంకా అలాగే జర్మనీ, జపాను, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, ప్రపంచంలో ఏ జనాభా అయినా కానీ దేవునికి ఇష్టము లేని కార్యాలను కానీ విడిచిపెట్టగలిగితే ఆ దేశానికి, ఆ సమాజానికి, ఆ కుటుంబాలకు, ఆ బిడ్డలకు దేవుడు తోడుగుంటాడు. 4వ అధ్యాయం 3వ వచనం, మనము పోకిరి చేష్టలు, అంటే ఇది దేవునికి ఇష్టము లేనివి, పోకిరి మాటలు, పోకిరి ఆలోచనలు, పోకిరి చేష్టలు. 2వది దురాశలు, చెడ్డ ఆశలు, ఆశించకూడని ఆశలు. 3వది మద్యపానం, ఇది దేవునికి ఇష్టమైనది కాదని బైబిల్ చెప్తున్నది. మద్యాన్ని సేవించడం. 4 అల్లరితో కూడిన ఆటపాటలు. కొన్ని సంవత్సరాల క్రితం పెండ్లిలో పెళ్ళికొడుకు డ్యాన్స్ చేయటం మనం ఎప్పుడు చూడడల్లా, అసలు మనకు తెలియదు అసలు ఎంత సిగ్గుపడిద్దో పెళ్లి కూతురు. ఆ రోజు తలకాయ పైకెత్తమ్మా ఫోటోగ్రాఫర్ అంటున్నా కానీ తలకాయ పైకెత్తడం జరగదు. కానీ ఈ రోజుల్లో పెళ్లిలో ఆ కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు డ్యాన్సులు వేస్తున్నారు. సరే, ఇది అన్ని జనుల మధ్య. కనుక బిడ్డలారా, ఇలాంటివి దేవునికి ఇష్టమైనవి కావు. అల్లరితో కూడిన ఆట పాటలు. తర్వాత త్రాగుబోతుల విందులు. అది ఇద్దరుంటే
ఇక త్రాగుబోతులు అని వస్తుంది, ముగ్గురు. కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కడైనా వీధుల్లో త్రాగడం చూసామా? ఈ రాత్రి వేళ మనం బండేసుకుని పిట్టంబండ నుంచి వినుకొండ వెళితే విశాలమైన సపటాలు, అటుపక్క ఇటుపక్క కాలువలుండే ప్రాంతాలు, లేదు పొలాలుండే ప్రాంతాలు, లేదు ఊరు చివర వీధి లైట్ కింద 2, 3, 4, 5 కూర్చుని, కొంతమంది అయితే కటికీ చీకట్లో కూర్చుని సెల్ ఫోన్లు ఆన్ చేసుకుని అది ఏం తాగుతారో తర్వాత విషయం, కానీ అక్కడ తీసుకెళ్ళి అక్కడికి తినేవి కూడా తీసుకుని పోయి ఆ ఊరు బయట ఎన్నడూ చూడాల. ఇప్పుడు మనం ఎన్నోసార్లు చూస్తాం. మీరు ఎంత మాత్రం చూశారో లేదో నాకు తెలియదు, కానీ నేను కానీ రాత్రి వేళ కనీసం 10:30, 11 అప్పుడు ఇంటికి వస్తుంటే ఊరు బయట అక్కడ ఎన్నో రకాల విషపురుగులు తిరిగే ప్రాంతంలో సెల్ ఫోన్ లైట్లు పెట్టుకుని విపరీతంగా త్రాగుతూ ఉంటారు మంచి యవనస్తులు. ఇంకా కొన్ని కుటుంబాల్లో అయితే వివాహాలైన వాళ్ళు కూడా అక్కడ కూర్చుని ఉంటారు. తర్వాత చూడండి, త్రాగుబోతుల విందులు. తర్వాత చేయదగని విగ్రహ పూజలు. చేయదగని అంటే చేయగలిగే విగ్రహ పూజలు ఉన్నాయా అంటారు. చెయ్యదగే విగ్రహ పూజలు కానీ, చెయ్యదగని విగ్రహ పూజలు కానీ మొదలైన వాటి యందు నడుచుకునుట. ఒక ఊర్లోనికి పోయినాం. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఒక 3 సిస్టర్సు, హైందవ కుటుంబీకులు, వారు వ్యాన్ అక్కడ సువార్త జరుగుతున్నది, నన్ను పిలిచినారు. పాస్టర్ గారు, మనసులో ఒక దేవుడు, చేతుల్లో ఒక దేవుడు, ఎవరిని పూజించాలయ్యా, ఎవరిని విడిచిపెట్టాలయ్యా అని అడిగారు. మనసులో ఒక దేవుడు, చేతిలో ఒక దేవుడు అంట. నాకు అర్థమైంది. నేను అన్నాను, ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని పూజించాలి? మిమ్మల్ని అడిగితే ఏం చెప్పేవాళ్ళు? ఒకటి అసలు పనికి రాదు, దాన్ని విడిచిపెట్టండి, ఒకటి మాత్రం పనికి వచ్చింది, దాన్ని పట్టుకోండి అని. ఏమో నాకు తెలియదు మీ మధురమైన జవాబు. నేను అన్నాను, రెండిటినీ చెయ్యండి. ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో అది ఆయనే చూసుకుంటాడు. నేను కానీ ఇది విడిచిపెట్టమనంటే పెనిమిటి ఒప్పుకుంటాడా? వాళ్ళు అన్నారు నాతో, మనసులో దేవుడేమో యేసుక్రీస్తు ప్రభువారు, చేతిలో దేవుడేమో నా భర్త, మా అత్తమ్మ, మా మామయ్య, మా మరుదులు, మా బావలు, వాళ్ళు చెప్పే దేవుళ్ళు. ఎవరిని వదలాలి, ఎవరిని పూజించాలి? అప్పుడు నేనన్నా, ఇద్దరిని పూజించండి. టైం వచ్చినప్పుడు ఎవరిని వదలాలో, ఎవరిని విడిచిపెట్టాలో ఆయనే చూసుకుంటాడు. కొందరు ఇళ్లలోకి పోయి కొంతమంది అంటారు, ఏంది ఇది, అసలు ఉండొచ్చు మన ఇంట్లో, ఏంటది? పటాలు. ఏం చేసినాయి అవి? ఆ పటాల కంటే ఈ నోరే ప్రమాదం. అదేమన్నా ప్రమాదమా? చెప్పండి, సత్యం చెప్పండి, నేను అన్నానని మాట్లాడొద్దు. ఆ బొమ్మ ఏమన్నా ప్రమాదమా? ఏది ప్రమాదం? యేసుప్రభు చెప్పారు, హృదయములోనికి మనం నోట్లోకి పోవడానికి ద్వారా ఏమీ నష్టం లేదు, కానీ హృదయంలో నుంచి వచ్చే ఆ మాట చాలా ప్రమాదం. ప్రకృతి చక్రానికి నాలుగు ఏం పెట్టిద్దంట? చిచ్చు పెట్టిద్ది. అంటే నాలుగు కోసేయి అని అనాలి, అది ఒప్పుకుంటా. ఈ నాలుగు కంట్రోల్ చేసుకోండి అని అనాలి, అది ఒప్పుకుంటాం. అదేం చేసిద్దండి? అది ఆడే ఉండిద్ది. ఆడొద్దు ఇది అంటే ఇంకో చోట పెడితే ఆడే ఉండిద్ది, ఆడ కూడా వద్దు ఇంకో చోట పెడితే ఆడే ఉండిద్ది. నీకేమీ హాని, ఎవరికే హాని చెయ్యదు అని చెప్పి ఉంచుకోవచ్చా అండి అంటే ఉంచుకోమని మేము అనడలేదు. దాని సంగతి మనకు అనవసరం. దానికన్నా ప్రమాదకరమైన దానిని ఏరివేయడానికి మన ప్రయత్నం చేయాలి, అది చూడాలి. కానీ దాని సంగతి ఎందుకండి, అది కాదు. దాని సంగతి ఎత్తబట్టి ఏమవుతుందంటే అది ఊరుకోడుగా మా ఆయన వచ్చే ఆదివారం ఆ మందిరానికి రాదు. ఈ పాస్టర్ గారు వచ్చిన కానీ అద్దీసేయమంటున్నాడు, నేను వెళ్తే మళ్ళీ అడుగుతాడేమో, అద్దీసేయపోతే మందిరంలోకి మళ్ళీ ఆయన ఏమో అనుకుంటాడేమో అని ఇక అక్కడి నుంచి వాళ్ళు సరిగా దేవుని ఆలయానికి రారు. కనుక ప్రభు అయిన దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే చెయ్యదగని విగ్రహం ఉన్నాయి, హృదయంలో ఉండే విగ్రహాలు ప్రమాదకరమైనవి. ఒక సిస్టర్ అంటుంది, ఇది కానీ జరిగితే పాస్టర్ గారు మందిరానికి గ్యారెంటీకి వస్తా. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, అది జరిగిద్ది. తర్వాత మళ్ళీ వెళ్ళాను వచ్చే సంవత్సరం.
పాస్టర్ గారు మీకు మాట ఇచ్చాను కానీ రాలేదు, ఈ సంవత్సరం ఇది కానీ జరిగితే తప్పక నేను మందిరానికి వస్తాను. 2 ఏళ్ళు అయిపోయినాయి, 3వ ఏడు మళ్ళా పోయినాను. ఈ సంవత్సరం కానీ పాస్టర్ గారు 2 పనులు అద్భుతంగా జరిగినాయి, ఈ సంవత్సరం ఇది జరిగితే నెక్స్ట్ తప్పనిసరిగా ఆ వారంలోనే మందిరానికి వస్తాను పాస్టర్ గారు అంది. నేను అన్నాను, 2 ఏళ్ళు మంచి అబద్ధాలు ఆడేవమ్మా, ఈ సంవత్సరం నువ్వు కోరినట్టుగా నీ పని కూడా అయ్యిద్ది, కానీ నువ్వు రావు అని చెప్పా. ఇవే విగ్రహం చెప్పండి, ఇదే చెయ్యదగ్గని విగ్రహారాధన. హృదయంలో వెళ్ళకూడదని చెప్పి హృదయంలో విగ్రహం ఉండిద్ది, కానీ నోటితో మాత్రం పక్కా మనం అబద్ధాలు, ఇదైతే వస్తాను, అదైతే వస్తాను, అది జరిగితే వస్తాను, ఇది జరిగితే వస్తాను, ఇల్లు కడితే వస్తాను, ఇది పెళ్ళి అయితే వస్తాను. ఇది పెద్ద విగ్రహం. కనుక హృదయాలలో ఉండే విగ్రహాలు చాలా ప్రమాదం. ఇవే ఘోరమైన విగ్రహారాధన. కనుక ఇజ్రాయేలీలకి దేవుడికి తగాదా వచ్చింది, చేతుల్లో చేసే విగ్రహారాధన కాదు. మీరు బైబిల్ బాగా పవిత్రంగా మంచి మనసుతో చదవండి. చేతుల్లో చేయబడే విగ్రహాలకు కోపం ఎక్కువ రాలేదు, కానీ హృదయాలలో ఉన్న విగ్రహాలకి దేవుడు ఎంతో కోపడ్డాడు. ఆ విధంగా చాలా నష్టాలు కూడా అనుభవించినారు. కనుక ఇక్కడ చేయదగిన విగ్రహ పూజలు ఇప్పుడు చదవండి కంటిన్యూగా. ఇలాంటి వాటి యందు నడుచుకొనుచు, ఇప్పుడు చదవండి, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుచుంచుటకు గతించిన కాలము ఇదండి విగ్రహారాధన. ఇది ఇష్టమైన జీవితం. ఇలాంటి వాటిని విడిచిపెట్టుకోగలిగితే దేవుడు మనకు తప్పక తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆదికాండం 39వ అధ్యాయం, యోసేపుకి ప్రభు తోడుగా ఉన్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. ఆదికాండం 39:2 అందరం చదువుదాం. యెహోవా యోసేపుకి, ఆగండి, 3వ వచనం, యెహోవా అతనికి, 21వ వచనం, యెహోవా యోసేపునకు తోడైయుండెను. 23వ వచనం, యెహోవా యోసేపునకు. తర్వాత 4 సార్లు ప్రభు యోసేపుకి తోడై ఉన్నట్టుగా చెప్పారు. పోతీఫర్ ఇంట్లో ఉన్నా తోడై ఉన్నాడు, జైల్లో ఉన్నా తోడై ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారితో ఉన్నా తోడై ఉన్నాడు, ఆ తర్వాత ఫరో ఇంట్లో ఉన్నా తోడై ఉన్నాడు, ఆ తర్వాత ఆయన జీవితం మరణం వరకు తోడై ఉన్నాడు. ఎందుకు యోసేపుకు తోడై ఉన్నాడు? 39వ అధ్యాయం 9వ వచనం చదవండి. 39:9 నీ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనో లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. పాపాన్ని పాపముగా దేవుడు ఎలా చూస్తాడో పాపాన్ని యోసేపు అలా చూశాడు. దేవుడు పాపాన్ని ఎలా చూస్తాడంటే హబక్కూకు 1వ అధ్యాయంలో, దుష్టత్వాన్ని నీ కన్నులు సహించలేవు. అట్లానే ఆ పోతీఫర్ భార్య వచ్చి, బ్రదర్ యోసేపు స్టాప్ అంది. అప్పటి వరకు ఆయన అసలు ఆమె వంక చూడడం లేదు, ఆమె మాట వినడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా దినదినము యోసేపును ఏం చేస్తుంది? శోధించుచుండెను. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఆమె మాట విన్నవాడు కాడు, ఆమె వైపు చూసినవాడు కాడు. తన యజమానుడు నాకేది అప్పగించెను, అమ్మా నిన్ను నాకు అప్పగించలేదు, నా యజమానుడు నాకేది అప్పగించెనో అది మాత్రమే నేను చెయ్యగలను, కానీ ఇంకేది నేను చెయ్యనని చెప్పాడు. ఎందువలన? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనమును అసహించుకుంటాడు. ఎప్పుడైతే చెడుతనాన్ని అసహించుకుంటామో అలాగా అసహించుకునేవాడు ఆ వ్యక్తికి స్నేహితుడవుతాడు. అసహించుకునే దేవుడు ఆ చెడుతనాన్ని అసహించుకునే యోసేపుకి ఏమైనాడు? తోడైనాడు. సమ్మతించకుండా ఇద్దరు కూడి నడవలేరు. కనుక పెట్టెమండ బిడ్డలారా, బెత్లెహేము బిడ్డలారా, పాపాన్ని అసహించుకొనండి. ఇది చెడు అంటే దానిని అసహించుకొనండి, ఇది మంచిది కాదు అంటే దానిని అసహించుకొనండి. దేవుడు మిమ్మల్ని, మీ బిడ్డలను, కుటుంబాలను భూమి ఆకాశములు గతించిన ఆయన మాట తప్పని వాడు. ప్రపంచం అంతమయ్యే వరకు, భూమి ఉన్నంత వరకు, ప్రభు రాకడ వరకు మీరు, మీ తర్వాత తరము, మీ తర్వాత తరము, మీ తర్వాత తరము పరిశుద్ధతను కాపాడుకోగలిగితే దేవుడు మనల్ని ఎడవడు,
ఎడబాయుడు. ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫరో యోసేపులో ఒకటి చూశాడు. ఏం చూశాడు? చక్కని వాడని చూశాడా? చాలా బాగున్నాడు, బలాఢ్యుడు అని చెప్పి చూశాడా? మంచి జ్ఞానవంతుడు అని చూశాడా? ఏం చూశాడు ఫరో? ఏం చూశాడు ఫరో అంటే చూడండి, ఫరో ఏం చూశాడో. ఇక్కడేమో పొతిఫర్ ఇంట్లో ఉన్నాడు, అక్కడ ఫరో ఇంట్లో ఏం చూశాడో ఫరో చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం. ఫరో దగ్గర యోసేపు ఎలా కనపడ్డాడు? అతడు తన సేవకులను చూచి, చదవండి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా, చూడగలమా, గ్రహించగలమా, గుర్తుపట్టగలమా? ఏమన్నాడు? ఏం చూశాడు ఫరో? యోసేపులో ఏం చూశాడు? దేవుని చూసినాడు. సేమ్ అదే ఈ ప్రపంచంలో మనలో చూడాలి. అంటే యోసేపుకి దేవుడు తోడై ఉండటం చూశాడు. అదృశ్యముగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండడం దేశమే చూసింది. ఆ దేశానికే కనబడ్డాడు. నాకు ఒక్కసారి అనిపించింది, మీ సహనం సకల జనులు కనబడనీయుడు అన్నాడు. ఇది సాధ్యమేనా? నాకు ఎలా ఇది సాధ్యం? మీ సహనం సకల జనులు కనబడనీయుడు అన్నాడు కదా, ఎట్లా సాధ్యమని అనిపించి చాలాసార్లు నేను తర్జుమా చేసేవాడిని. ఏమనంటే, మనం ఉన్న పరిస్థితుల్లో ఒక కుటుంబంలో మన సహనం, బిడ్డల మధ్య సహనం, అలాగనే భర్త దగ్గర భార్య దగ్గర సహనం, మన రక్త సంబంధికుల దగ్గర సహనం, సేమ్ అట్లానే సంఘంలో సహనం, అట్లానే అన్ని జనుల మధ్య ఉద్యోగాలు చేసే దగ్గర సహనం, ఇంకేమన్నా అట్లా అని చెప్పి నేను చెప్పుకుంటూ వచ్చాను. అది కూడా నేను అనుకున్నాను. ఈరోజు సెల్ ఫోన్లు లేని కాలంలో యోసేపు సహనం దేశానికే తెలిసిపోయి దేశమంతా ప్రభు ఆయన సహనాన్ని ప్రపంచానికి గుర్తుపట్టేలాగా చేశాడు. ఆయన జ్ఞానము, ఆయన అభిషేకము, ఎవరు ఆయన? యోసేపు అంటే ఎవరు? దేవుని ఆత్మ కలిగిన వాడు. యోసేపు అంటే ఎవరు? దేవుడు తోడయ్యున్న బిడ్డ. ఆయన చూసినప్పుడు దేవుడు కనపడుతున్నాడా? దేవుడిని చూస్తే యోసేపు కనపడుతున్నాడా? అది చెప్పండి మీరు. యోసేపును చూస్తే దేవుడు కనపడుతున్నాడా? దేవుడిని చూస్తే యోసేపు కనపడుతున్నాడా? చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. యోసేపును చూస్తే ఎవరు కనపడుతున్నారు? అది కొన్ని చోట్ల మనకు తెలియదు, కానీ అక్కడక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుడు ఆడున్నాడు, కానీ ఆ మందిరంలోకి వెళ్తే పలానా బిడ్డను మనం చూసామంటే ఎవరు కనపడతారు? దేవుడిలాగా ఉంటాడు, దేవుడు కనపడతాడండి అంటుంటాం. కొంతమంది కొన్ని స్థలాల్లో అంటుంటారు, సైతానుడు అనేవాడు ఆడున్నాడు మనకు తెలియదు, కానీ ఒక మందిరానికి వెళ్ళి కానీ ఆ అక్కను అన్నను మనం కానీ చూసినామంటే సైతానుడు ఇట్టుంటాడనే సంగతి కష్టం లేకుండా మనకు తెలిసిపోయిద్దండి అని చెప్పి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది కొన్ని స్థలాల్లో అంటుంటారు. కనుక యోసేపును చూస్తే ఎవరు కనపడుతున్నారు? ప్రభు కనపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఎడబాయడు. 110 సంవత్సరాలకు యోసేపు చనిపోయినాడు. బైబిల్ లేని కాలం, సంఘం లేని కాలం, విశ్వాసులు లేని కాలం, సేవకులు లేని కాలం. ఆ దినాలలో ఎటువంటి మీటింగ్స్ లేవు, ఏ విధమైన మరి ఇట్లాంటి మన సంఘ ప్రార్థనలు, బైబిల్ పఠనాలు, తర్వాత స్త్రీల మీటింగులు, అలాంటివి ఉపవాస ప్రార్థనలు, రాత్రంత ప్రార్థనలు లేని కాలంలో దేవుడు పలానా వ్యక్తికి తోడై ఉన్నాడని కనపడినప్పుడు, ఇన్ని సమకూర్చే లేకపోతే ఇన్ని విధములైన ఆత్మీయ వనరులు కలిగిన ఈ కాలంలో ప్రభు మనతో ఉన్నాడని అనిపించుకోవడం చాలా కష్టతరంగా ఉంటున్నది. కనుక అది ఇంకా తేలిక అవ్వడానికి అవకాశం ఉండగా మనము సంపాదించుకుందాం ఆ పేరును. పలానా బిడ్డకి దేవుడు తోడై ఉన్నాడు, పలానా కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు, పలానా సంఘానికి దేవుడు తోడై ఉన్నాడని అనిపించుకోవటం ఎంత భాగ్యం. ఒకరోజు భక్త సింగ్ గారు ఒక సంఘానికి వెళ్ళారంట. ఎన్నో సమస్యలు ఉన్నాయి, పరిష్కారం కొరకు చాలాసార్లు రిపీట్గా వెళుతూ వచ్చాడు, మళ్ళా వెళుతూ వచ్చాడు. వెళ్ళినప్పుడు, లేదు బ్రదర్ ఈ విషయమై మేము ఆలోచించి చెప్తాం, లేదు బ్రదర్ ఈ విషయమై మేము ఆలోచించి చెప్తాం, మీరు తర్వాత రండి అని ఎన్నోసార్లు ఆయన్ని హెబ్రోన్కి రిటర్న్ పంపించేసినారు. అప్పుడు భక్త్ సింగ్ గారికి ఇసుగుబుట్టి అన్నాడంట, దిస్ ఈజ్ శాటన్ అసెంబ్లీ అన్నాడంట. ఇది సైతాను సంఘం, ఇది దేవుని సంఘము కాదు. ఎందుకన్నాడు? అక్కడ పరిశుద్ధత లేదు. అక్కడ ప్రభువుని ఆ సంఘములో ఒకవేళ ఏ బిడ్డలో కూడా, ఏ స్త్రీలో కూడా ఏమో చూడలేకపోయి ఉండొచ్చు. అప్పుడు ప్రభువు ఆయన నోటి నుంచి దిస్ ఈజ్ సాటన్ అసెంబ్లీ అని చెప్పినాడంట. అయితే దేవుని చిత్తములో ఆ సంఘం మరలా రూపాంతరపరచబడింది.
సండే స్కూల్ పిల్లల వలన సంఘం ఆశీర్వదించబడింది. సండే స్కూల్ ద్వారా సంఘం దీవించబడింది. ఎలా అంటే హెబ్రోన్ నుంచి కొంతమంది సిస్టర్స్ వెళ్ళి, మేము ఆ సంఘాన్ని మార్చుకుంటాం బ్రదర్, మాకు అవకాశం ఇవ్వండి. ఎలా అంటే మేము వెళ్ళి ఎవరిని రూపాయి అడగకుండా మేము వాళ్ళకి సండే స్కూల్ పిల్లలకి సండే స్కూల్ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాం. ఏమన్నా కావాలంటే హెబ్రోన్ నుంచి మేము తీసుకుంటాం, మీరు మాకు సప్లై చేయండి. సరే అని చెప్పి బియ్యం, కందిపప్పు, నూనె అన్నీ తీసుకెళ్లారు. ఒక రూమ్ మాత్రం వాళ్ళు ఇచ్చారు ఆ సంఘస్థులు. ఆ రూమ్లో సండే స్కూల్ పెట్టడం ఆరంభించారు. అదే రూమ్లో వాళ్ళు వండుకు తింటున్నారు. ఆ విధంగా సండే స్కూల్లో పిల్లలకి ప్రేమ, దయ, పరిశుద్ధత, టీవీ చూడకూడదు, అబద్ధం ఆడకూడదు, కోప్పడకూడదు, ఇవి నేర్పుతుకుంటా వచ్చారు. ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తున్నాడు, అమ్మ అబద్ధం ఆడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. అమ్మ మరి దొంగతనం చేయకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. సినిమా చూడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. ఇలా కోప్పడకూడదు, సండే స్కూల్ ఆంటీ చెప్పింది. ఇలాగ ఏ ఇంట్లో చూసినా ఈ పిల్లలు వెళ్ళి ఫాదర్కి, మదర్కి ఇదే చెప్తున్నారు. చెప్పగానే వాళ్ళని చూసి, సరే అబ్బాయి టీవీ అంటే కట్టేయండి అమ్మా, అమ్మ అదంటే తీసేయండి, ఇది ఆపేసేయండి, ఇంట్లో కరెక్ట్గా మాట్లాడండి, వాడు ముందు అబద్ధం ఆడొద్దు, అయ్యమే ముందు అబద్ధం ఆడొద్దని. ఇళ్లల్లో ఏమొచ్చేసింది? మార్పు వచ్చినది. ఈ మార్పును ఆధారం చేసుకుని మందిరంలోకి రావటం, ఏమీ మాట్లాడబుద్ది కాదు పెద్దోళ్ళకి. ఆరాధన వర్తమానం వినడం, వర్షిప్ చేయటం, బల్ల వర్తమానం వినడం, సరి చేసుకుని యోగ్యంగా రొట్టె తీసుకోవటం. మాటలు లేవు. ఎవరికాళ్ళు ఒక ముచ్చోళ్ళలాగా తయారైపోయినారు. ఏం మాట్లాడుకోవడం అర్థం కావటంలా. సంఘం మార్పు చెందింది. సంఘం తిరిగి దేవుడున్నాడు ఈ సంఘంలో అన్నట్లుగా వాళ్ళు నూతనం చేయబడ్డారు. ఎవరి ద్వారా జరిగింది? దేవుని దయ వలన సిస్టర్ పద్మావతి గారు, వారితో పాటు ఇంకా కొద్దిమంది సిస్టర్సు మరి ఈ కార్యక్రమం చేశారు. మొన్న మా మధ్యకి వీబీఎస్కి వచ్చినప్పుడు సిస్టర్ పద్మావతి ఆంటీ ఏం చేసిందో, ఆ సంఘానికి జరిగిన మేలు వివరంగా చెప్పడం జరిగినది. ప్రభు యొక్క బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి మనం అలాంటి అనుభూతిని సంపాదించుకోవాలి. ఈ మందిరానికి దేవుడు తోడై ఉన్నాడు, ఈ బిడ్డకి దేవుడు తోడై ఉన్నాడు, ఈ కుటుంబానికి దేవుడు తోడై ఉన్నాడు. అలా అనిపించుకోవడం ఎంత గొప్ప భాగ్యం అంటే, దేవుడు ఓర్వలేని పాపాన్ని నువ్వు కానీ నేను కానీ ఓర్వలేకుండా అట్టి పాపానికి మనం దూరమై పోవాలి. అలాగా చెయ్యగలిగినాడు దేవుడు. నిన్ను ఎడవడు, ఆ కుటుంబాన్ని ఎడవడు, మీ యొక్క సంఘాన్ని ఎడవడు, మనల్ని ఎడవడు, ఎడబాయడు. ఇది మొట్టమొదటిది. అలాగా పరిశుద్ధతను కాపాడుకుందాం. సెల్ ఫోన్ ప్రపంచాన్ని, తర్వాత ఇందులో ఒక మాట మీ జ్ఞాపకం చేసుకోనండి, ప్రపంచాన్ని ఒక క్షణములో సైతాను మనకి ఈనాడు చూపిస్తుంది. సెల్ ఫోన్తో చాలా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. ఒకరోజు నిద్ర లేవగానే బైబిల్ ఉండేది మన చేతుల్లో. ఇప్పుడు నిద్ర లేవగానే కళ్ళు తెరవట్లేదు, ఇంకా కళ్ళు ఇంకా తెరవట్లా. ఏం చూస్తున్నాం? ఇదిగో నాకు కుడిచే ఏం ఎదుగుతుంది, కళ్ళు ఏం తెరవటల్లా, కుడిచే ఏం ఎదుగుతున్నా అంటున్నా. ఫోన్ ఏడుందా అని లేదా, లేకపోతే మళ్ళీ ఎడం చెయ్యి. ఎందుకంటే నిద్రమత్తులో కళ్ళు తెరవబుద్ధి కావటల్లా, నిద్ర బాగా పోవాలనిపిస్తుంది. కానీ చూస్తే ఫస్ట్ ఎవరిని చూడాలి? సెల్ ఫోన్నే చూడాలనిపిస్తుంది. చాలా ప్రమాదం, చాలా చాలా ప్రమాదం. దానితో ఆత్మీయ నష్టాలు కలుగుతున్నాయి, ఆల్రెడీ కలిగినాయి. ఆల్రెడీ వాతవేవని మనస్సాక్షిలోకి వెళ్ళిపోయినారు. నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నారు, ఆల్రెడీ సైతాన్ వల్ల ఉండిపోయినారు. చాలా జాగ్రత్త పడి అపవిత్రత అంటకుండా చూసుకుందాం. ఒకవేళ అంటితే ప్రభువు మనల్ని విడిచి వెళ్ళిపోవచ్చు, తోడుగా ఉండకపోవచ్చు. అపవిత్రమైన దేనైనా, అసహ్యమైన దేనైనా దేవుడు చూస్తే నేను విడిచిపెడతానని చెప్పాడు ద్వితీయోపదేశకాండములో. ఒక మాట చూసుకుని అది హెచ్చరిక పొందుదాం. తర్వాత మనం రెండో విషయానికి వెళదాం. ద్వితీయోపదేశకాండము